ఇది చెప్పండి, ఇదేం ఫీలింగ్? లవ్ అంటే అమ్మ మీరు మంచి పని చేసినారనుకో, ఆ బంగారు కొండ బంగారు తల్లిని దగ్గర తీసుకుంటది కదా, అదే ప్రేమ అంటే. సరేనా? డాడీ కూడా దగ్గర తీసుకుంటాడు కదా, బంగారు తల్లిని తీసుకుంటాడా లేదా? అదే ఇది లవ్. ఏమంటారు దాన్ని? రాజుని తీసుకోరా? రాజు అల్లరి పనులు చేస్తుంటే అవునా? రాజు చిన్ని బాబు కదా, అందుకని దీన్ని ఏమంటారు? ఈ ఫీలింగ్ ఏమంటారు? లవ్. ఇది సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే మీ డాడీ మీకు తెలియకోకుండా బ్యాగ్స్ అన్ని చేస్తారు కదా, మీ మమ్మీ మీకోసం చేస్తారు కదా, అప్పుడు మీకేమనిపిస్తుంది? అరే మా మమ్మీ చేసింది అంటాం కదా, అదే దీన్ని ఏమంటారు? సర్ప్రైజ్. ఏమంటారు దీన్ని? ఈ ఫీలింగ్ సర్ప్రైజ్. ఈ ఫీలింగ్ చెప్పండి. లాస్ట్ ఫీలింగ్ ఎట్లుంది? ఇది ఏం చేస్తుంది? ఇది ఏడుస్తుంది. దీన్ని ఏమంటారు? సాడ్. ఏమంటారు దీన్ని? సాడ్. దీన్ని ఏమంటారు? సాడ్. ఇది వచ్చి పీస్ఫుల్. పీస్ఫుల్ అంటే దేవుడి గుడికి వెళ్తాం కదా మనము, దేవుడికి వెళ్తామా లేదా? గుడికి వెళ్తాము, చర్చికి వెళ్తారు, నెక్స్ట్ మసీద్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అందరు వెళ్తారా? ఆ గుడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడి దగ్గరికి దేవుడా అని మొక్కుకుంటాం కదా, అప్పుడు మనం పీస్ఫుల్ గా ఉంటాం. ఎలా ఉంటాము? పీస్ఫుల్ గా ఉంటాం. ఇవన్నీ ఏమంటారు? దీనిలన్నిటిని ఏమంటారు? చూద్దాం ఏం జవాబు చెప్తారు. ఏమంటారు దీనిలన్నిటిని? ఏమంటారు? ఇట్స్ కాదు, ఏమంటారు? ఫీలింగ్స్. ఏమంటారు వీటన్నిటిని? ఫీలింగ్స్. భావ వ్యక్తీకరణ. వెరీ గుడ్, వెరీ గుడ్.